చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఎవరికి అప్పు కూడా చేయడు సార్, భయపడతాడు. ₹1 చెల్లంటే నేను ఎక్కడ చేస్తాను అని. పాకిస్తాన్ కు చెందిన కొంతమందితో మీ అన్న వీడియో కాల్ లో ఫోన్ లో మాట్లాడుతున్నారని సమాచారం. ఇప్పటికీ రాలేదు సార్, ఎప్పటికీ మాట్లాడలేదు. ఆ ఫోన్ కూడా అట్లా చేయలేదు సార్. వాళ్ళు మొహం కూడా చూడలేదు మేము ఒకసారి కూడా. ఏమన్నా బయట మాట్లాడేమో మేమైతే చూడలేదు, వెళ్ళలేదు సార్. ఏం చెప్పలేదు. చాటింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. అట్లా ఏం లేదు. ఎవరైనా చేస్తున్నారో తెలీదు సార్. అదే పోలీసులు వచ్చారు కదా, 16 సిమ్ములు దొరికాయంట, నిజమేనా? అంటే ఈడ ఏం దొరకలేదు సార్. ఎప్పుడు దొరికినాయో ఏమో తెలీదు. దాన్ని వచ్చి ఇంట్లో పోయి అంతా చెక్ చేసినారు. వాళ్ళు ఏం దొరికిందో ఏం లేదో, లేదేమో ఏం దొరకలేదని వెళ్ళిపోయినాడు. వీడికి వచ్చి ఈడ రూమ్ అంతా క్లీన్ చేసి బట్టలు బీరు అంతా చెక్ చేసినారు సార్. ఈడ ఏం దొరకలేదేమో అని మీ అన్నకి ఏం కాదని తీసుకుని పోయినారు. మళ్ళీ అంతే వచ్చినారు, చెక్ చేసుకున్నారు, ఫోటోలు అవి తీసుకున్నారు సార్. మా పేరు, మా అమ్మ పేరు, అన్నయ్య పేరు ఇంకోసారి 2 సార్లు అడిగి తీసుకుని పోయినారు సార్. మా అన్నయ్య హోటల్లో పని చేశారు సార్. హోటల్లో చపాతీలు, పుష్ప బిర్యానీ చేశారు. చపాతీ, టీ తాగుతారు. పొద్దున నమాజ్కి పోతారు, హోటల్కి పోయి సాయంత్రం వస్తారు సార్ ఇంటికి. మళ్ళీ పొద్దునే పోతారు నమాజ్ చేసుకోనికి. అదంతే తెలుసు మా అన్నకి. ₹1 ఖర్చా చేయాలంటేనే మా అన్నయ్య అక్కడి నుంచి అట్లా ఎవరు రాడు సార్. మా అన్నయ్య కూడా ఎవరికి ఊరికి పోడు. ఈడ హోటల్, మసీద్ అంతే 3 ఇంట్లోనే ఉంటాడు అంతే సార్. ఊరికి పోయినా కూడా బంధువులు మా అన్నయ్యకి మాకు లేరు. ఇక్కడ వాళ్ళతోనే మాట్లాడతారు అంతే, పనుకుంటాడు. ఉగ్రవాదులతో పాకిస్తాన్ చెందిన వాళ్ళతో మాట్లాడుతున్నారు పోలీసులు అంటున్నారు సార్. ఒక్కసారి రాలేదు సార్. ఇప్పుడు చూసినా దాంట్లో పెట్టుకుని మాట్లాడతారు కదా సార్, ఫోన్లో మాట్లాడతారు. అది అమ్మాయితో అది అనుకుంటాం సార్ మేము అంతే. అది ఏం చెప్పలేదు, మాకు కూడా తెలియదు. మేము కూడా తెలియదు సార్. ఫోన్లో మాట్లాడతాడు. హోటల్లో వాళ్ళు పని చేసే వాళ్ళు, పని వాళ్ళు అంటే వాళ్ళు పేరేమో చెప్తా అంటారు. చపాతీ చేసే వస్తాను, షేర్వా చేసినాను, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాను, మస్జిద్కి చదువుకుంటూ పోతా కదా, వస్తాను, మస్జిద్ లో ఉన్నాను అని చెప్తాడు అంటారు సార్. మా అన్నయ్య తీసుకొని పోయి మంగళవారం తీసుకొని పోయినాడు సార్. 7 గంటలకి నుంచి పోయినాడు సార్. మంగళవారం సాయంత్రం నమాజ్ చదువుకొని పాలు తీసుకొని వస్తానని పోయినది. పోయిన నుంచి ఇంకా రాలేదు సార్. రాలేదని ఒక రాదు అయిపోయింది. మళ్ళీ మా బుధవారం పోయి నేను అంతా చెక్ చేసి మా అన్న బండి కూడా లేదు, ఎక్కడ పోయినారు మీరు అంతా చూసినారు కదా, హోటల్లో వల్ల మీరు ఎవరు చేస్తారో మా అన్నయ్య కనపడలేదు. అంత పెద్ద ఉంటే మీ అన్న ఏం చిన్న పిల్లడు కాదు, పోమ్మా వస్తాడు పో ఇంటికి అని నన్ను తిట్టి పంపిస్తున్నారు సార్. మీరు ఏ మనుషులు 18 రాత్రి నుంచి కనపడలేదు మా అన్నయ్య, బిడ్డ ఎంత పెద్ద మనిషి మీరు చూడలేదా అంటే పాలు తీసుకొని పోయినాడమ్మా, పాలు తీసుకొని పోయినాడు కదా అదే చెప్తున్నారు. మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా చూపించండి అన్నాను. నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తాను, మా అన్నయ్య లేదు. మా ఇంట్లో ఏం దొరకలేదు సార్, ఏం దొరకలేదు. ఒకసారి 2 సార్లు అన్నిసార్లు పోయినారు సార్. బాత్రూమ్ అన్ని చెక్ చేసినారు. నాతోనే బట్టలు అన్ని చెక్ చేసి అది చూపించుకుని అంతా చెక్ చేసినాం సార్. అయితే ఏం దొరకలేదు. ఈడ ఏమో సార్ ఏం దొరకదు. మీ అన్న ఏమన్నా ప్యాకింగ్ తెస్తారా, కవర్ తెస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. అడిగితే నాకు ఏం తేడు, పాలు తెస్తాడు, టీ తాగుతాం మేము, అది మిక్చర్ తీసుకుని వస్తారు అంటే. మా అన్నయ్య నాకు ఏం గిఫ్టులు అవి ఏం తేడు అని నేను చెప్పినాను సార్. నేను చెప్తే అంటే మళ్ళీ వాళ్ళు వచ్చినాక సార్ మాకు కూడా తెలిసినది మీ అన్న అట్లా వాళ్ళు అంటే. మా అన్న అట్లా వాడు కాదు కదా, అసలు ఎవరు చేసి మా అన్న మీద వేసినారో తెలియదు సార్. ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే మా అన్న ఎక్కడికో పోవాలంటే భయపడతాడు. అట్లాంటి వాడు ఇట్లా కేసులో ఇరుక్కున్నారంటే కాళ్ళు చేతులు ఆడలేదు. వాళ్ళు ఎట్లా వాళ్ళు చేసినారో ఏమో సార్, పగ పెట్టి చేసినారో ఏమో మా అన్నయ్య మీద. అంతే చిన్నప్పటి నుంచి చూసేది మా అన్నయ్య కోసం. మా అన్న చాలా కష్టపడాలి అందుకని అట్లా
ఇది చేయలేదు